హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు సంతోష. నేను టీపీడీ కోర్సులో సెకండ్ సెషన్లో శృతి రెడ్డి మేడం గారు చెప్పిన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం గురించి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. మేడం శృతి రెడ్డి మేడం, మీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు మేడం. మీ గురించి చెప్పాలంటే మాటలు లేవు మాట్లాడుకోవటానికి. అంత గొప్పవారు మీరు. శృతి రెడ్డి మేడం యాక్టివ్కి చిరునామా, హుషార్కి చిరునామా, పాజిటివ్నెస్కి చిరునామా, సృజనాత్మక కేర్ ఆఫ్ అడ్రస్ శృతి రెడ్డి మేడం. మేడం చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా పాజిటివ్ థింకింగ్తో ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. అది మేడం యొక్క గొప్పతనం. ఇంకా మేడం క్లాస్ మొత్తం నవ్వుతూనే ఉంటారు. మేడం నవ్విస్తూనే ఉంటారు, జోక్స్ వేసుకుంటూ నవ్విస్తూనే ఉంటారు. మేడం సూటిగా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు, అవగాహనతో మాట్లాడతారు. తను తీసుకున్న టాపిక్ని పూర్తిగా ఆ క్లాస్లోనే అవగాహన పరుస్తారు. ఇంకొకసారి మళ్ళీ వినాల్సిన చదవాల్సిన అవసరం ఉండదు. అంత చక్కగా అవగాహన పరుస్తారు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ అవగాహన పరుస్తారు. మేడం క్లాస్లో మొత్తం మేము నవ్వుతూనే ఉన్నాము, తను నవ్వుతూనే ఉంది, మమ్మల్ని నవ్విస్తూనే ఉంది. లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ప్రస్తుతం లైవ్ ఎగ్జాంపుల్స్ మా ద్వారానే మా ఎగ్జాంపుల్సే ఇచ్చుకుంటూ క్లాస్ చెప్తున్నారు మేడం. చాలా బాగుంది. అండ్ లింకప్, ప్రతి విషయానికి ఏ విధంగా లింక్ అనేది ఉంటుందో చక్కగా తెలియజేశారు. లింక్ మేడం అందరికీ తెలియజేయాలి, నాకు తెలిసిన అంశాన్ని అందరికీ తెలియజేయాలి, తపన మేడంలో ఉంటుంది. ఈ క్లాస్ విన్న తర్వాత ఈ విషయాలు నాకు మేడం గారి గురించి అర్థమయ్యాయి. ఎల్లప్పుడూ హుషారుగా ఉండడం, సంతోషంగా ఉండడం, ఎనర్జెటిక్గా ఉండడం, ప్రతి అంశాన్ని, తనకు తెలిసిన అంశాన్ని అందరికీ తెలియజేయడం, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఏదో ఒక హ్యాబీ కలిగి ఉండాలి, ఇప్పుడు సంతోషంగా ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి అని ఒక ఉత్సాహాన్ని తను కలిగి ఉంటూ ఇతరులు కూడా నింపుతుంది మేడం. ఇతరుల్లో కూడా ఆ ఉత్సాహాన్ని నింపుతుంది. తన మాటల ద్వారా అందరినీ ప్రోత్సహిస్తుంది శృతి మేడం. వాట్ ఏ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు చెప్పిన క్లాస్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మరి ఎలా లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవాలి మన పనుల ద్వారా అంటే ఫస్ట్ హోమ్, మన ఇంటి నుండే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది బ్యాలెన్స్ అనేది. అంటే ఇంట్లో పనులు చేసేటప్పుడు మనం